పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన నర్సాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. గత పాలనలో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, తోట త్రిమూర్తులు, వంగా గీత వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా తాము కూడా అదే స్థాయిలో స్పందించగలిగామన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తూ సంయమనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. మన ఈ కమిటీలు వేసిన తర్వాత మన ప్రయాణం ఎలా సాగాలి అంటే, మరొక్కసారి చెంచల్గూడ ఖైదీ నెంబర్ 6093కి రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ రాబోయే ముఖ్యమంత్రి ఎన్నికల్లో కానీ పోటీ చేయాలంటే భయపడి స్థాయికి మనం వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను ప్రత్యక్షంగా చూశాను. కాకినాడలో మనం ఒకందుకు మీటింగ్ పెడితే ప్రజలు మనకు ఒక సందేశం ఇచ్చారు. ఊరూరో మాటామంతి అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసి ప్రతి ఊరిలోని మాటామంతి తెలుసుకుని ప్రజా సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఒక కార్యక్రమం, చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. అది కాకినాడలో పెట్టడం జరిగింది. ఆ కాకినాడలో పెట్టిన ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కొంతమంది, అదే మీరు కలుపుకోండి వాటికి, వీళ్ళు ప్రతిపక్ష హోదాగా ఉండి ప్రజలకు అది అందట్లేదు, ఇది అందట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే ఇప్పటికీ మేము